నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. 'ఎన్‌బీకే 109'కు సంబంధించి మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని బాలయ్య బాబు గారితో బాబీ గారు మంచి కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌ని చేస్తున్నాడు అంటూ అందరం కూడా భావిస్తా ఉన్నాం. కాకపోతే అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీలో యాక్షన్ పార్ట్ ఎంత ఉంటుందో దానికి ప్యారలల్‌గా ఎమోషనల్ పార్ట్ కూడా అంతానే ఉంటుంది. ఆ ఎమోషనల్ జర్నీ కూడా మీ అందరిని చాలా కనెక్ట్ చేసి, ఆ ఎమోషనల్ ఫీల్, ఆ ఎమోషనల్ వరల్డ్‌లోకి కూడా మిమ్మల్ని తీసుకెళ్తుంది అని కూడా చెప్తా ఉన్నారు. సో, ఈ మూవీ వచ్చేసి మెయిన్‌లీ అన్నదమ్ముల ఒక కాన్సెప్ట్ పైన రన్ అవుతుంది. అన్నదమ్ములకు సంబంధించిన బాండింగ్ పైన ఈ మూవీ రన్ అవుతుంది అంటూ కూడా రూమర్స్ వినిపిస్తా ఉన్నాయి. సో, పర్టిక్యులర్‌గా మనకు తెలీదు గానీ, సో, వినిపిస్తున్న దాని ప్రకారం ఓసారి మాట్లాడుకుందాం అనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేశాను. సో, ఇక్కడ బ్రదర్ బాండింగ్ అయితే ఈ మూవీలో ఎక్కువగా ఉంటుందనేది తెలుస్తా ఉంది. మేబీ 'దుల్కర్ సల్మాన్' గారు బాలయ్య బాబు గారి బ్రదర్‌గా కనిపించే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అండ్ ఇందులో బాలయ్య బాబు గారు డ్యూయల్ రోల్‌లో నటిస్తూ ఉండడం, డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నటువంటి బాలయ్య బాబు గారితో పాటు అండ్ ఇంకొక ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరో అయినటువంటి 'దుల్కర్ సల్మాన్' గారు ఈ మూవీలో ఉండడం, ఈ మూవీపై బీభత్సమైన హైప్ క్రియేట్ చేస్తా ఉంది. అండ్ బాబీ డియోల్ గారు రీసెంట్‌గా 'అనిమల్' మూవీతో ఎంత పెద్ద సంచలనం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో, అలాంటి ఆయన కూడా ఈ మూవీలో ఒక పార్ట్ అయ్యారు. ఇందులో విలన్‌గా కనిపించబోతున్నారు. అండ్ 'గౌతమ్ మీనన్' లాంటి డైరెక్టర్ కూడా ఈ మూవీలో ఒక కీ రోల్‌లో కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్‌గా 'ఊర్వశి రూటెల్లా' గారు ఉన్నారు. అండ్ ఇలా ఏమంటారు కాస్టింగ్ కూడా ఒక డిఫరెంట్‌గా అండ్ చాలా కీ రోల్స్‌కి సంబంధించి ఒక మెయిన్ లీడ్స్‌ని తీసుకున్నట్టుగా కూడా అనిపిస్తా ఉంది. సో, స్టోరీలో ఎంత డెప్త్ ఉంటే ఇలాంటి యాక్టర్స్‌ని ఆ క్యారెక్టర్స్‌కి తీసుకుంటారు అనిపిస్తా ఉందనమాట. సో, ఇది గైస్ ప్రెజెంట్ అయితే 'ఎన్‌బీకే 109'కు సంబంధించి అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక అన్నదమ్ముల బాండింగ్ పైన ఈ మూవీ యొక్క స్టోరీ రన్ అవుతుందని చెప్తా ఉన్నారు. సో, దాంతో పాటు ప్యారలల్‌గా బాలయ్య బాబు గారికి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బీభత్సంగా ఉంటుందని, అందులో బాలయ్య బాబు గారి లుక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. సో, మరి ప్రెజెంట్ అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీతో పాటు ఈ విషయాలను కూడా షేర్ చేసుకుందాం. ఎలాగో మూవీ టీమ్ నుంచి అప్డేట్స్ రావట్లేదు. కాస్త ఇలాంటి ఇన్ఫర్మేషన్‌లైనా మనం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుదామనే ఉద్దేశంతో ఇలా ఒక అభిమానిగా నేను ఫీల్ అయినటువంటి ఆ హ్యాపీనెస్‌ని మీరు కూడా ఫీల్ అవుతారని ఈ వీడియో పోస్ట్ చేస్తా ఉన్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై గైస్.